నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్. ఈ విషయాలు మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాగిణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సంతానలేమికి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలనుకున్నాం. అంతకంటే ముందు అసలు సంతానలేమిగా ఎప్పుడు పరిగణిస్తారో దాని గురించి చెప్పండి. ఫస్ట్ థింగ్ అంటే సంతానలేమి ప్రాబ్లం ఎప్పుడు అని గమనిస్తాము, ఎప్పుడు మనం ట్రీట్మెంట్ అని మొదలు పెట్టాలనేది చూసుకున్నాం. ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అనేసి అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇన్ఫర్టిలిటీ అనేది 1 year ఆఫ్ మ్యారీడ్ అయినాక కూడా ఏ రకంగా కాంట్రసెప్షన్ యూస్ చెప్పినా ప్రెగ్నెన్సీ రాలేనప్పటికీ మనము వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చేమో అని ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాం. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు రెగ్యులర్ సైకిల్స్ ఉండాలి. ఆడవాళ్ళకి సైకిల్స్ అనేది రెగ్యులర్గా ఉంటేనే మనం 1 year వరకు టైం పీరియడ్ ఇవ్వగలుగుతాం. ఒకవేళ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నట్లయితే ఎందువల్ల ఇర్రెగ్యులర్ ఉందని కనుక్కొని వాళ్ళకి టైం తక్కువనా ఎక్కువనా అనేది చూసుకొని ఇస్తామన్నమాట. ఓకే, అసలు ఇతర ఏ కారణాల వల్ల ఈ సంతానలేమికి దారితీస్తుందంటారు? ఫీమేల్స్లో రకరకాలుగా కారణాలు ఉండొచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ ఇంపార్టెంట్లీ హార్మోనల్ పారామీటర్స్ ఏదన్నా చేంజ్ ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ హార్మోన్స్ వల్ల మిగతా ప్రాబ్లమ్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. హార్మోన్ క్యాన్ బి స్టార్టింగ్ ఫ్రమ్ థైరాయిడ్, బేసిక్ హార్మోన్స్ థైరాయిడ్ నుంచి ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఏమైనా ఇర్రెగ్యులర్గా ఉన్నాయా అని బ్లడ్ టెస్ట్లో తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఏమన్నా షుగర్ వాల్యూస్ ఏమైనా ఆల్టర్నేట్గా ఉంటే ఇవి ఇంపార్టెంట్ హార్మోనల్ టెస్ట్ అన్నమాట మనం చూసుకోవాల్సిందే. తర్వాత ఎగ్ పెరగడానికి కావాల్సిన హార్మోన్స్, వీటిని FSH, LH అనేటి ఇంపార్టెంట్ హార్మోన్స్. ఇంకా మిగతావి కూడా ఉంటాయి, ఈస్ట్రోడయాల్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఇవి బాగుంటే మళ్ళీ నెక్స్ట్ పారామీటర్స్ బాగుంటాయి. ఇన్ కేస్ బేసిక్ హార్మోనల్ డే 2 టెస్ట్లో పీరియడ్ డే 2 అప్పుడు FSH, LH హార్మోన్స్ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నట్లయితే మనం నెక్స్ట్ వాళ్ళకి ఏ రకంగా ఇనీషియల్ బ్లడ్ టెస్ట్ కొన్ని ఉంటాయి, అవి బాగాలేకపోతే నెక్స్ట్ సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట రీజన్స్ కనుక్కోవడానికి. అలాగే ట్యూబల్ బ్లాక్స్ అంటూ ఉంటారు, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కారణం ఏంటి అని ఇవన్నీ అంటూ ఉంటారు కదా. ప్రెగ్నెన్సీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే హార్మోనల్ కాజ్ ఉండొచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ ఏమన్నా యూట్రైన్ కాజ్ అంటే మన గర్భసంచి లైనింగ్ అనేది ఏమన్నా సరిగా పెరగట్లేదా, ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది సరిగా పెరగట్లేదా, ఆర్ గర్భసంచి 2 ఉన్నాయా అంటే సెప్టమ్ ఉందా అడ్డంగా, సెప్టేట్ యూట్రస్ ఆర్ డైడెల్ఫస్ అన్నమాట, విడివిడిగా 2 ఉన్నాయా, లేదంటే ట్యూబ్ ఉందా, లేదు అంటే వాపు ఉందా, బ్లాక్ ఉందా. ట్యూబ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్గా ఏంటి అంటే ఓవేరియన్ ప్రాబ్లమ్స్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం PCOS అంటారనమాట. PCOSలో ఎగ్ నంబర్స్ అనేటివి నార్మల్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకి PCO ప్రాబ్లం ఉండొచ్చేమో అనేది అనుకుంటాం. PCOS ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఓవేరియన్ కాజ్ ఇంకేముంటుంది, సిస్ట్. రకరకాల సిస్ట్లు ఉంటాయి. ఇట్ క్యాన్ బీ సమ్ క్లియర్ సిస్ట్, నార్మల్ సిస్ట్, అది క్లియర్ సిస్ట్, ఆర్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేసి అంటారు, ఆర్ కార్పస్ లూటియల్ సిస్ట్, ఆర్ ఇట్ క్యాన్ బీ సమ్ సీరస్ సిస్ట్ అడెనోమా. వేరే రకరకాల సిస్ట్లు ఉంటాయి. సిస్ట్ ఏ రకం ఉందో అని ఫస్ట్ మనం చూసుకొని అది మనకి ఏమన్నా చెడుగుందా లేదంటే నార్మల్, అంటే దాంతో వచ్చేది నార్మల్ సెక్రీషన్స్ ఆఫ్ హార్మోన్సా లేకపోతే అబ్నార్మల్ సెక్రీషన్స్ అని చూసుకొని అవి సెగ్రిగేట్ చేస్తామన్నమాట. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ముందుకెళ్తుంది. ఓకే, ఒకవేళ ట్యూబల్ బ్లాక్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ ట్యూబల్ బ్లాక్స్ దేని వల్ల అవ్వచ్చు అనేది అనుకుంటే, ఇంపార్టెంట్లీ ట్యూబల్ బ్లాక్స్ ప్రీవియస్ ఇన్ఫెక్షన్ వల్ల అనేది ఫస్ట్ అనుకుంటాము. సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్గా ఏమైనా సర్జరీస్ ఏమన్నా ఇట్లా అయిందా అనేది ఇంపార్టెంట్గా తెలుసుకున్నాం. ఇంపార్టెంట్గా ఏ సర్జరీస్ అంటే ఓవేరియన్ సర్జరీస్, ఆర్ ఇట్ క్యాన్ బీ సమ్
ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అపెండిక్స్ సర్జరీస్ ఏమైనా చిన్నప్పుడు ఏమైనా సర్జరీస్ అయినాయా, అది కూడా మనము హిస్టరీలో ఇంపార్టెంట్గా కనుక్కుంటాం. ఎందుకంటే ఎప్పుడన్నా సర్జరీస్ చేసుకున్నట్లయితే దానివల్ల కొద్ది రకంగా ఎడేషన్స్ ఫామ్ అవ్వచ్చు, ఆ ఎడేషన్స్ వల్ల ట్యూబ్ బ్లాక్ అవ్వచ్చు. సో ప్రీవియస్ ఏమన్నా సర్జరీస్ ఉన్నాయా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్స్లో మన ఇండియన్ సినారియో ఇస్ టీబీ, ట్యూబర్కులోసిస్ ఆర్ ఆస్పర్జిలోసిస్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ప్రీవియర్గా ఉందా, లేదంటే వాళ్ళు ఏమైనా 6 months ట్రీట్మెంట్ తీసుకుంటా, ఏటీటీ ట్రీట్మెంట్ అనేసి, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక దేనివల్ల అని కనుక్కోవడానికి. దాంతోపాటు కనుక్కోవడమే కాకుండా అది ఎంతవరకు క్యూర్ అవుతుంది బాడీలో అని కూడా మనం హిస్టరీ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, మరి సంతానలేమికి వచ్చేసి లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో ఇప్పుడు లేటెస్ట్గా ట్రీట్మెంట్ ఈజ్ అబ్వియస్లీ ఐవీఎఫ్లో చాలా అడ్వాన్స్మెంట్ అవుతుంది. ఎలాంటి అడ్వాన్స్మెంట్ అంటే సెలెక్షన్. ఇప్పుడు ఏదైనా మనము ఎగ్ స్పర్మ్ మిక్స్ చేస్తేనే బేబీ అవుతుంది, బేబీని Day 5కి తీసుకెళ్తాం. సో ఇవే బేసిక్ పారామీటర్స్లో అడ్వాన్స్మెంట్ అవుతుంది. సెలెక్షన్ ఆఫ్ బెస్ట్ ఎగ్ ఎట్లనో, సెలెక్షన్ ఆఫ్ బెస్ట్ స్పర్మ్స్ ఎలాగనో, ఇమ్సీ, ఇక్సీ, పిక్సీ ఆర్ మైక్రోఫ్లూయిడిక్స్, ఇవన్నీ సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది బెస్ట్ స్పర్మ్స్ అనమాట. ఇవన్నీ బాగుంటేనే రిజల్టెంట్ ఎంబ్రియో కూడా బాగుంటుంది. సో అడ్వాన్స్మెంట్ దీంట్లలో ఉంటుంది అనమాట. మన 49లో ఇవన్నిటికీ ఉన్నాయి మనకి సెలెక్షన్, ఏ రకంగా మనం బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవచ్చో, ఫిజియోలాజికల్ స్పర్మ్స్ అంటే ఆ న్యాచురల్ బిహేవియర్, వాటి న్యాచురల్ బిహేవియర్ తోటే మనము వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంబ్రియో గ్రోత్ కూడా ఎంబ్రియో ఎలా పెరుగుతుంది, వాట్ ఈస్ ద మీడియా దట్ ఇట్ ఈస్ గ్రోయింగ్, ఇవన్నీ కూడా మనము క్లోజ్గా చూసుకొని బెస్ట్ ఆఫ్ ది ఎంబ్రియో గ్రోత్ చేసుకొని మనం సక్సెస్ ఇవ్వగలుగుతాం. అలాగే ఈ ఇన్ఫర్టిలిటీకి వచ్చేసి ఐయుఐ, ఐవీఎఫ్ అంటూ ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా ఎవరికి ఏ టైంలో అవసరం పడతాయి? ఐయుఐ ఎవరికి చేస్తారు, ఐవీఎఫ్కి ఎప్పుడు వెళ్ళాలి? సో ఫస్ట్ కమింగ్ టు ఐయుఐలో ఇంపార్టెంట్గా మనకి ముఖ్యంగా అవసరం ట్యూబ్స్ అండ్ స్పర్మ్ అట్లీస్ట్ మినిమం 8 బాగుండాలన్నమాట. అంటే మోటిలిటీ కూడా గుడ్ పర్సంటేజెస్ అనేసి ఉండాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మన పేషెంట్ని ఐయుఐకి సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు. చాలామందికి డౌట్ వస్తుంది, మేడం ఫస్ట్ ఐయుఐ చేయండి తర్వాత ఐవీఎఫ్కి వెళ్దామని. సో ఫస్ట్ మీకు ఐయుఐతో ఇండికేషన్ ఉందా, అవుతుందా అనేది ఫస్ట్ చూసుకుంటాం. ఇది తర్వాతనే ఐవీఎఫ్ చేయాలని అట్లేం లేదు. కొంత పేషెంట్స్ డైరెక్ట్ ఐవీఎఫ్కి కూడా వెళ్ళొచ్చు. సో ఐయుఐ అవసరం ఉన్న వాళ్ళకి సక్సెస్ బెటర్గా ఉంటుంది. అంటే పారామీటర్స్ సరిగ్గా లేవు వాళ్ళకు కూడా ఐయుఐ చేయాలి అనుకున్నప్పుడు సక్సెస్ చాలా వరకు డిఫరెన్స్ పడదు వాళ్ళకి. సో అసలు మీకు ఐయుఐ కేటగిరీలో ఉన్నారా అనేది బేసిక్ ఇంటెన్షన్ అన్నమాట. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి మేడం నాకు ఐయుఐ కావాలి అనుకుంటే వి కాన్ డూ. సో ఇది ఇట్లాంటివి చాలా చాలా రకాల పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఒక కపుల్ని మనం ఐయుఐకి సబ్జెక్ట్ చేయాలనుకుంటే ఐయుఐ సబ్జెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని సైకిల్స్ ఆఫ్ ఐయుఐ కూడా మనం ప్రీవియస్గా హిస్టరీలో చూసుకోవాలి. 1 cycle 2 cycle మ్యాక్సిమం స్టడీస్ ప్రకారంగా 3 cyclesకి మించి ఐయుఐ సక్సెస్ ఎక్కువ ఉండకపోవచ్చు. సో మనం ప్రాపర్ ఇండికేటెడ్ పేషెంట్స్ వాళ్ళకి సక్సెస్ 8 to 10% ఇవ్వగలుగుతాం. ఐవీఎఫ్ ఎవరికి అవసరం పడుతుంది అంటారు? అది డైరెక్ట్గా సజెస్ట్ చేయాలంటే అంటే ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో ప్రైమరీ ఇండికేషన్ ఐవీఎఫ్ ఎవరికి ఉంటుంది అంటే ఫస్ట్ కామన్ కాజ్ ట్యూబుల్ బ్లాక్, ఫీమేల్స్కి రీజన్ ట్యూబుల్ బ్లాక్. సెకండ్ మేల్స్కి మోస్ట్ కామన్ రీజన్ ఐవీఎఫ్కి డైరెక్ట్గా వెళ్ళాలి ట్రీట్మెంట్కి అంటే ఎజోస్పర్మియా అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 7 పారామీటర్స్లో 0 స్పర్మ్స్ ఉంటాయి. అప్పుడు మనము బ్లడ్ టెస్ట్ చేసి ఎంతవరకు మనం వాళ్ళ స్పర్మ్స్ వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ బేబీకి ఎట్లా ఇవ్వాలనేది అడ్వాన్స్మెంట్ ట్రీట్మెంట్లో టీజా అనే ప్రొసీజర్ చేసి వాళ్ళ స్పర్మ్స్ తీసుకొని మనము
ఇక్సీ చేసి బేబీని తయారు చేస్తాం అనమాట. అంటే ఈ ప్రాసెస్లో డాక్టర్ గారు అంటే 0 నుంచి మీరు అంటే మెడిసిన్స్ ద్వారా అది కౌంట్ పెంచుతారు అన్నారు, అది హెల్దీగానే ఉంటుందంటారా? అది ఇప్పుడు మనము 0 స్పర్మ్స్ ఎందువల్ల వచ్చింది అని హార్మోన్ పారామీటర్స్లో తెలుస్తుంది మనకి. హార్మోనల్ పారామీటర్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే మనం మెడిసిన్స్ ఇచ్చినప్పుడు అది రెజ్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హార్మోనల్ పారామీటర్స్ హై ఉన్నప్పుడు అంటే ఆల్రెడీ ఫెయిలియర్ ఉంది, టెస్టిక్యులర్ ఫెయిలియర్ ఉన్నప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా అవి పనికిరాదు. హార్మోనల్ పారామీటర్స్ పైననే మనం ఎంతవరకు మెడికల్ మేనేజ్మెంట్తో ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ హార్మోనల్ పారామీటర్స్లోనే మనము టీజా చేయొచ్చా లేదా అని డిసైడ్ చేస్తాం. మిగతాది ఏంటి అంటే ఇవి డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళే ఇండికేషన్స్. ఇంకా రెస్ట్ ఆల్ ఇండికేషన్స్ ఏముంటంటే ప్రీవియస్గా ఏమన్నా ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్నాయనుకో, ఐవీఎఫ్ చేసుకున్నట్లయితే అడ్వాన్స్మెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఐవీఎఫ్లో పీజీటీఏలో మనము వై ఈజ్ ఇట్ ఫెయిలింగ్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. పీజీటీ ఏ రకంగా, ఏఆ, ఎస్ఆర్, ఏం చాలా రకాలు ఉంటాయి, వాళ్ళకి ఏ రకంగా ఇవ్వాలో అనేది కూడా మనం ఐవీఎఫ్ ద్వారా తెలుసుకోవచ్చు. థర్డ్ రీజన్స్ మిగతా ఇంకా ఏముంటుంది అంటే 3 or 4 times ఫెయిల్డ్ ఐయుఐస్ వాళ్ళకి ఇంకా రీజన్ తెలియట్లేదు అన్నప్పుడు మనం ఐవీఎఫ్ ద్వారా మనము రీజన్ కూడా తెలుసుకోవచ్చు. ఐవీఎఫ్ చాలా వరకు ట్రీట్మెంట్ పర్పసే కాదు, రీజన్ పర్పస్ కూడా మనం చాలా విషయాలు తెలుస్తాయి. ఇన్ని ఇయర్స్ ఎందుకు అవ్వలేదు, మనం ఏ ట్రీట్మెంట్ ఆర్ మనం ఏ జాగ్రత్తలు ముందు తీసుకుంటే మనకి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఇవన్నీ కూడా మనకి ఐవీఎఫ్ ద్వారా తెలుస్తాయి అన్నమాట. ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా? ఏజ్ ఫ్యాక్టర్ అదొక ఇర్రివర్సబుల్ ప్రాసెస్. మనం ఏజ్ సెట్ ఇన్ అయింది ఆర్ 35+ ఎక్కువ చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. 38, 40, 45 తర్వాత ఏజ్ డైరెక్ట్గా మనకు ఐవీఎఫ్ సక్సెస్ పైన ప్రిడిక్ట్ అవుతుంది. ఏజ్ అడ్వాన్స్డ్ ఉన్న వాళ్ళకి సక్సెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. ఇట్స్ బికాస్ ఏజ్తో వచ్చే మార్పులు అంటే ఎగ్ క్వాలిటీ కన్నా ఆర్ స్పర్మ్ ఎక్కువ క్వాలిటీ 45 తర్వాతనే చేంజ్ అవుతుందని స్టడీస్ ఉన్నాయి. ఇంపార్టెంట్లీ ఏజ్ ఆఫ్ ది ఎగ్ బిహేవియర్ చాలా వరకు ఏజ్ ద్వారా ఆర్ ఏజ్తో పాటు వచ్చే ఎగ్ నంబర్స్ కౌంట్ ఏమేజ్ అనేది తెలుస్తాం, అవి కూడా డ్రాస్టిక్గా ఫాలో అయిపోతాయి. ఇవి నంబర్స్ తక్కువ ఉన్నప్పుడు, క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు సక్సెస్ ఇవ్వడానికి చాలా చాలా ఇబ్బంది. మీరు చెప్పేది కదా డాక్టర్, ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఎర్లీ 40sలోనే కొంతమందికి మెనోపాజ్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎర్లీ 40sలో వచ్చినప్పుడు వీళ్ళు 40sలో బేబీ కోసం మిమ్మల్ని కన్సల్ట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే రియలీ ఛాలెంజింగ్. మనకి నంబర్సే ఎగ్స్ లేనప్పుడు మనం ఎక్కడి నుంచి మనం తీసుకొస్తాము. సో అలాంటి వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. అట్లా వెళ్ళాలి అనుకున్నప్పుడు లేదా కెరియర్ ఫస్ట్ ఒపీనియన్ తీసుకొని ఫ్యామిలీ తర్వాత ప్లాన్ చేయాలన్నప్పుడు వాళ్ళు బెటర్ ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది వెళ్తే బెటర్. ఊసైడ్ ఫ్రీజింగ్లో మనము చిన్న సే అబౌట్ 28, 29 అప్పుడే వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే 35, 38 అప్పుడు దే కెన్ యూజ్ దేర్ ఓన్ ఎగ్స్. 28 years ఏజ్ ఉన్న ఎగ్సే వాళ్ళు యూజ్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేసుకోవచ్చు. సో ఏజ్ ఆఫ్ ది ఎగ్స్ మనము డిస్టర్బ్ చేయట్లేదు చిన్న ఏజ్లో ఫ్రీజ్ చేస్తున్నప్పుడు. సో ఊసైడ్ ఫ్రీజింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అలాగే అసలు కరెక్ట్గా ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది అంటారు? ఏ ఏజ్లో అంటే పిల్లలకి ప్లాన్ చేసుకోవడం మంచిది? మ్యారేజ్ చేసుకోవడం అయినా అంటే ఇప్పుడు డిపెండ్ ఆన్ పర్సన్స్, బట్ అలా కాకుండా అంటే ఓకే ఇది పర్టికులర్గా ఈ ఏజ్ అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేసే ఏజ్ ఏది అంటారు? సో యాజ్ సచ్ వీఆర్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పర్సనల్ ఒపీనియన్ ఆన్ దాట్. కానీ సైంటిఫిక్గా మార్పులు అనేటివి ఎవ్రీ డే ఈజ్ అ చేంజ్. బాడీలో ఎప్పటికైనా చేంజెస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు రీసెంట్లో వీఆర్ ఈవెన్ సీయింగ్ యంగ్ ఏజ్ అంటే 23, 22 yearsకి కూడా ఎగ్ నంబర్స్ డ్రాస్టికలీ ఫాలోయింగ్. అప్పటికి దే ఆర్ ఈవెన్ మ్యారీడ్, అందుకే వాళ్ళు ప్రెగ్నెన్సీ రావట్లేదని వచ్చి చూసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇన్ కేస్ మ్యారీడ్ అవ్వకపోతే చాలామంది సొసైటీలో ఉన్నారు, అంటే చిన్న ఏజ్లోనే ఎగ్ నంబర్స్ సో ఫస్ట్ థింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ ప్రయారిటీస్. సెకండ్ థింగ్ ఏంటి అంటే సైంటిఫిక్లో మనము 35 తర్వాత ఎగ్ నంబర్స్ తగ్గుతూ ఉంటాయి.
సో ఎవరు ఏ లైన్లో ఉన్నారో మనం చెప్పలేం అంటిల్ వి సీ దర్ స్కాన్ ఆర్ బ్లడ్ టెస్ట్. 23 yearsకి కూడా గుడ్ నంబర్స్ వీ హ్యావ్ సీన్ విత్ నో ఎగ్స్. సో ఎవరు జెనెటిక్ ప్రకారంగా వాళ్ళ న్యాచురల్ కన్సెప్షన్ బేబీసే, వాళ్ళ మదర్స్కి కూడా అన్నీ బాగున్నాయి, దే ఆల్సో కన్సీవ్ న్యాచురల్. సో అంత డిపిక్షన్ వాళ్ళ కిడ్స్లో కనిపించట్లేదు. వాళ్ళ పేరెంట్స్ బాగానే ఉన్నారు, బట్ ద కిడ్స్ వాళ్ళకి ఎగ్ నంబర్స్ తగ్గుతూ వస్తున్నాయి. సో ఎవ్రీబడీ ఈజ్ డిఫరెంట్. సో మనము ఒకవేళ డిలే చేసుకుందాము అనే ప్లాన్లో ఉన్నప్పుడు వేర్ డూ యూ స్టాండ్ అనే చిన్న ఆగి జస్ట్ ఒక విజిట్ చేసుకున్నట్లయితే కొన్ని టెస్ట్లో మనం తెలుసుకోవచ్చు. మనం వెయిట్ చేస్తే ఓకేనా, వెయిట్ చేయకపోతేనే బెటరా, ఇవన్నీ మనము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు రాజు సంగారెడ్డి నుంచి. రాజు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మా మ్యారేజ్ అయ్యి 9.5 years అయిందండి. ఓకే. అయితే అక్కడ ఇక్కడ టెస్ట్లని చేయించినాము, ఓకే బాగానే ఉంది అన్నారు. అయితే ఇప్పటి వరకు అయితే ప్రెగ్నెంట్ రాలేదండి. అయితే దేనివల్ల? సో ట్రీట్మెంట్ తీసుకున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. టెస్ట్లు చేయించామని చెప్పారు, ట్రీట్మెంట్ మరి తీసుకున్నారో లేదో తెలియదు. అదే చేయించుకున్నాం, అంతా బాగానే ఉందని అన్నారు. ఓకే. తన ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? నాది 32 అండి, తనది 27 అండి. అదే ఒకసారి పాత రిపోర్ట్స్ చూస్తే మనము ఏ రకంగా కొంచెం ట్రీట్మెంట్లో మార్పు ఏమైనా తీసుకొస్తే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుందా అనేది చూసుకోవచ్చు. ఏజ్ తక్కువనే ఉంది కాబట్టి మనం బెటర్ సక్సెస్ ఉంటుంది. మీకు ఎక్కువ ఆలోచన చేయని అవసరం లేదు. కానీ ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏం బ్లడ్ టెస్ట్లో ఎట్లా ఉన్నాయో ఒకసారి చూస్తే మేము సజెస్ట్ చెప్పడానికి. అలాగే కొన్ని కేసెస్లో అంటే డాక్టర్స్ చెప్తూ ఉంటారు, అంటే రీజన్ ఏమీ కనిపించదు కానీ వాళ్ళకి పిల్లలు అవ్వట్లేదు అని, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లం లేదంటున్నారు, బట్ మాకు అవ్వట్లేదు అంటూ ఉంటారు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ కూడా మనం చాలా వరకు ఐవీఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఎందుకు రాలేదు అనేసి. బికాజ్ ఐవీఎఫ్లో డెప్త్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనం ఫ్రమ్ డే 2 ఆఫ్ ది సైకిల్ నుంచి ఎగ్ గ్రోత్ ఎట్లా ఉంది, డైలీ స్కాన్స్, డైలీ ఇంజెక్షన్స్, దాంతో మనం గ్రోత్ ఆఫ్ ది ఎగ్స్ ఎట్లా ఉంది, రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ది ఎగ్స్ ఎట్లా మనకి న్యాచురల్గా అయ్యే గ్రోత్లోనే ఉందా లేకపోతే స్లోగా గ్రోత్ ఉందా, అవన్నీ కూడా మనం ఐవీఎఫ్లో క్లోజ్ మానిటరింగ్ ఈచ్ పేషెంట్ టు పేషెంట్ చేస్తాం. కాబట్టి వాళ్ళ ఎంటైర్ ఎగ్ గ్రోత్ చార్ట్ మనకి తెలిసి ఉంటుంది కాబట్టి మనం ప్రిడిక్ట్ చేసే సక్సెస్ ఉంటుంది. రైట్, మరో కాలర్ ఉన్నారు రాములు గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే రాములు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రాములు మేడం. అయితే మాకు పెళ్ళి 3 years అయింది మేడం. అయితే మేము హైదరాబాద్లోనే మేడం ఇక్కడ ఇబ్రాహీంపట్నం పక్కనే ఒక మంచి హాస్పిటల్ని చూపెట్టుకున్నాం మేడం. అయితే మేడం ఏమందంటే అన్ని బాగానే ఉంది, మీ భార్యకి చిన్న చిన్న ఏదో గడ్డలు లాంటివి ఉన్నాయంట మేడం, దానికి ఇబ్బంది కాదు, ఒక 6 నెలలు చూడండి అంది. అయితే ఇప్పటికి 1 year అయింది మేడం, ఇంకా కూడా ఉండలేరు. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా? గడ్డలు వేరు, గడ్డలు అంటే ఏ రకంగా గడ్డలు ఉన్నాయని చూడాలి. ఆర్ సిస్ట్ ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా, ఇవన్నిటిని కూడా మనము ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి గడ్డలని వాడేస్తాము. సో ఎట్లాంటి గడ్డలు, ఎట్లాంటి సిస్ట్, ఎలాంటి పాలిప్స్, సైట్, ఇవన్నీ మనం క్లోజ్గా చూసుకున్నట్లయితే మనము చిన్నవే ఫైబ్రాయిడ్స్ అవి గర్భసంచి బయటి భాగంలో ఉన్నాయంటే ఏం ఆపరేషన్స్ అవసరం లేదు, ఏం తీయని అవసరం లేదు. ఇన్ కేస్ పాలిప్స్ ఏమన్నా చిన్న కంతి లాంటివి గర్భసంచి లోపల ఉన్నట్లయితే మనకు కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మీరు అనేది ఏంటి, ఎలా ఉంది, మనము డాక్టర్ ఏమన్నారు అని మనం చూసుకున్నట్లయితే 3D స్కాన్లో మనకు బెటర్ ఐడియా వస్తుంది అన్నమాట. అలాగే ఇతర ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందంటారా డాక్టర్ గారు? హెల్త్ ఇష్యూస్ కంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కడికైనా రావచ్చు. లైక్ ఒబేసిటీ మోస్ట్ ఇంపార్టెంట్, ఒబేసిటీ, హైపోథైరాయిడిజం. ఈ మధ్యకాలంలో ఈవెన్ చిన్న ఏజ్ వాళ్ళకి డయాబెటిక్ వస్తుంది, హైపర్టెన్సివ్, ఇవన్నీ కూడా మనము
ఇనీషియల్గా కొద్ది వరకు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళడానికి. సో ఇవన్నీ మనం ముందే కంట్రోల్ చేసుకున్నట్లయితే ఇవి వర్సన్ అవ్వవు ప్రెగ్నెన్సీలో. అండ్ దేర్ఫోర్ 9th month వరకు బెటర్గా మనకి యాంటీనేటల్ పీరియడ్ ఉంటుంది. లేదు వీటితో పాటు ప్రెగ్నెన్సీ కూడా యాడ్ అయిందనుకోండి చాలా చాలా ఇబ్బందికరంగా అయినా ఉంటుంది. అంటే ఇన్ కేస్ బేబీ స్లోగా తక్కువగా పెరగడం, రిస్ట్రిక్షన్గా పెరగడం, వాళ్ళ ఉమ్ము నీరు తక్కువ ఉండడం, ఇవన్నీ ముందే బేబీని బయటికి తీయాల్సిన అవసరం. సో చాలా వరకు హెల్తీ నార్మల్ BMI ఉన్న ప్రెగ్నెన్సీస్ 9th month వరకు అన్కాంప్లికేటెడ్గా వెళ్తాయి, ఏం కాంప్లికేషన్స్ లేకుండా. ప్రియర్గానే మనకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే చాలా స్ట్రిక్ట్గా మానిటర్ చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. రైట్, మరో కాలర్ ఉన్నారు, రమేష్ గారు. రమేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మార్నింగ్, గుడ్ ఈవినింగ్. అయితే మాకు ఫస్ట్ ఒక బాబు మేడం. ఇప్పుడు మళ్ళీ మేము సెకండ్కి ట్రీట్మెంట్ కోసం ట్రై చేయాలనుకుంటున్నాము. సో అయితే ఆ హెచ్ఐవి పాజిటివ్ మేడం. మీ దాంట్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటుందో చెప్పగలుగుతారు? ఓకే ఓకే. సో ఇంపార్టెంట్లీ ఫస్ట్ వన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీయా? కట్ అయిపోయింది కాల్. ఓకే ఓకే. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయితే నెక్స్ట్ కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ రాదు, డోంట్ వరీ. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్. ప్రాపర్ CD4 కౌంట్, వైరల్ మార్కర్స్ అవన్నీ, వైరల్ లోడ్ ఎంత ఉందో చెక్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటే ఏమి ఇబ్బంది అవ్వదు. అలాగే మెయిల్లో వచ్చేటప్పటికి ఏమేమి రీజన్స్ ఉంటాయి డాక్టర్ గారు ఎక్కువగా? సో మెయిల్లో చాలా వరకు ఫస్ట్ ఆక్యుపేషనల్, అంటే స్ట్రెస్ ఆర్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ దాంతో అసోసియేటెడ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్గా మనం చూసేది ఇప్పుడు ఏంటి అంటే వారికోసీల్స్, బీజంలో కణాలు ఉబ్బడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే వెయిన్స్ ఉబ్బడం, ఇవన్నీ ప్రాబ్లం వల్ల కొంచెం వరకు సెమెన్ పారామీటర్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో హార్మోన్స్లో మనం వీళ్ళకి కూడా ఇంపార్టెంట్గా మేల్స్కి థైరాయిడ్, షుగర్ టెస్ట్ మ్యాండేటరీగా చూసుకుంటాము. ఇవన్నీ కంట్రోల్ ఉంటే సెమెన్ పారామీటర్స్ కూడా చాలా తక్కువ ఉన్నా సరే హెల్తీగా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మిగతావి వారికోసిల్సే చాలా ఇంపార్టెంట్గా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. అవి సర్జరీ చేయాలా లేదా అని పేషెంట్ టు పేషెంట్ డిపెండెంట్, అండ్ ఎంతవరకు అవి ఎఫెక్ట్ అవుతుందో చూసుకొని ఇవన్నీ ట్రీట్మెంట్ చేసే అవసరం అవుతుంది. అలాగే కొంతమందిలో చూసినట్టయితే పిల్లలు అవ్వలేదు అంటే ఒక 2-3 years వెయిట్ చేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అలాగే ఇయర్స్ టుగెదర్ ఉండిపోతారు. దాదాపు 10-12 మీ దగ్గర చాలా కేసెస్ వస్తున్నాయి. 10 years వెయిట్ చేసిన తర్వాత కూడా అప్పుడు కన్సల్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అసలు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేకుండా 1 year పోస్ట్ తర్వాత అవ్వలేదు అనుకుంటే జస్ట్ ఒక విజిట్లో అన్నీ బాగున్నాయని చూసుకొని, బాగుంటే ఇంకొక 1 year వెయిట్ చేయొచ్చు. బాగాలేదు అనుకున్నప్పుడు మనం స్లోగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. 10 years వరకు మనం వెయిట్ చేసినట్లయితే అది కాజ్ అనేది మనకు అర్థం కాదు. వెదర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అది హార్మోనల్ కాజా, క్వాలిటీ ఇష్యూవా, ఏజ్ ఇష్యూవా, అది మనకి యాడ్ ఆన్ థింగ్స్ అవుతూ ఉంటుంది అనమాట యాజ్ ది ఏజ్ ప్రోగ్రెసెస్ ఆర్ ది టైం ప్రోగ్రెసెస్. సో వీళ్ళు ఎంత తొందరగా తీసుకున్నట్లయితే అంత బెటర్ సక్సెస్ ఉంటుంది. అలా లేట్గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాత్రం 1 year వెయిట్ చేయక్కర్లేదు కదా, వాళ్ళు ఫాస్ట్గా ఎంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత మంచిది అంటారు. అసలు ఈ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్తారు డాక్టర్ గారు? ఫస్ట్ థింగ్ ఇస్ డోంట్ వరీ, బికాజ్ ఎవ్రీవేర్ మనకి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడ మనకి రీజన్ అనేది తెలుసుకున్నట్లయితే ఎంబటే దాన్ని కరెక్షన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అడ్వాన్స్మెంట్ ఇన్ ట్రీట్మెంట్ చాలా ఎక్కువ ఉంది మనకి. అష్యూరెన్స్ అండ్ స్ట్రెస్ ఎక్కువ పడకూడదు. హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. ఇవి ఇట్లా పాటిస్తే చాలా వరకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, చాలా విషయాలు తెలియజేశారు. మెయిన్ ఎట్లాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఉంది, దాంతో పాటుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా కేర్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.